హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక కప్పు నిండా సేమియాలు తీసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్న సేమియాలు ఉన్నాయి కదా, ఈ సేమియాలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ సేమియాలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఇందులో ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో వచ్చేసి కొద్దిగా మినపప్పు, శనగపప్పు తీసుకోవాలి. ఇవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిగా శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ని వేగనివ్వాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక టమాటా తీసుకోవాలి. ఈ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా కూడా వేసుకోవాలి. టమాటాని కొద్దిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. టమాటా అయితే ఉడికిపోయింది. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్న బౌల్ ఉంది కదా, ఈ బౌల్ తోటి మనం 3 బౌళ్ళు వచ్చేసి మనం వాటర్ అనేది వేసుకోవాలి. మనం దేంతోనైతే సేమియాలు అయితే తీసుకున్నామో అదే దాంతో 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ అనేది బాగా మరిగిపోయినాయి. ఈ విధంగా మరిగినాక మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న సేమియాలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. ఈ వాటర్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ అనేది ఉన్నాయి.
మళ్ళీ ఇంకా కొద్దిసేపు మనం పెట్టుకోవాలి స్టవ్ మీద. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చేసుకున్నాము. సేమ్యాలు కూడా ఉడికిపోయినాయి, వాటర్ అంతా డ్రై అయిపోయింది. సేమియా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సేమియా ఉప్మాని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.